హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు సునీల్. సో బేసిక్గా ఈరోజు మేము నేను సంక్రాంతికి బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. సో మాల్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు. ఇప్పుడు మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము బస్ ఎక్కడం కోసం. ఇలా మేము వెళ్ళాల్సిన స్టాప్ వచ్చేసి 125. ఇప్పుడు ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకొక 2 minutesలో మేబీ బస్ అనేది రావచ్చు. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది. మైనస్ ఎంతలో ఉంది? 12 -12 degrees. నిన్నైతే లిటరల్గా -18. నేనైతే ఇలా అన్నప్పుడు ఇలా కాకుండా ముక్కులు వేసుకొని వచ్చింది. అంత చల్లగా ఉందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు బస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బస్ ఎక్కేసి మాల్కి అయితే వెళ్ళిపోదాము. బస్సు దిగేసి ఇప్పుడు మేమైతే రోస్లావియా మాల్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము. మేము ఎక్కువగా ఈ మాల్కి వస్తూనే ఉంటాము రెగ్యులర్గా. ఈ మాల్లో మనకి అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయన్నమాట. సిన్సే ఉంటుంది, తర్వాత H&M, జారా, తర్వాత ఇంకా టెరనోవా, అలా చాలానే ఉంటాయన్నమాట షాప్స్ అన్నవి. అందుకనే అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి తిరగడానికి కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఏవి నచ్చితే అవి కొనుక్కోవచ్చు కనుక ఎక్కువగా మేము ఈ మాల్కే వస్తూ ఉంటాము. అలాగే గ్రాసరీ షాప్స్ అవి కూడా ఉంటాయి. అన్నీ ఒకే చోట మనం తీసేసుకోవచ్చు. అందుకని ఇక్కడికి వస్తూ ఉంటాము. అది వరకు కూడా మీకు నేను చూపించాను ఈ మాల్లో. ఇక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చినా కూడా ఇంకా ఈ లైటింగ్స్ అవన్నీ కూడా తీయలేదన్నమాట. కలర్ఫుల్గా ఇంకా అలాగే ఉంచారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అబ్బాయి ల్యాప్టాప్ అది పెట్టి వర్క్ అది చేసుకుంటున్నాడు. అక్కడ అమ్మాయి ఏమో ఉయ్యాలది ఊగుతుంది. చాలా బాగుంది పైనుంచి వ్యూ అని నేను చిన్నగా ఇక్కడ వీడియో అయితే తీశాను. ఇక్కడ వీడియో తీసుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు H&M లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. H&Mలో ఏమన్నా నచ్చితే తీసుకుందాము అని. ఇప్పుడు ఎక్కువగా అంతా వింటర్ వేర్ కాబట్టి ఎక్కువగా వింటర్ కలెక్షనే ఉంటాయి అన్ని షాపుల్లో కూడా. అందులో జనవరి మిడ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ టైంలో ఆఫర్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. జనవరి నుంచి ఆల్మోస్ట్ మీకు ఫిబ్రవరి ఎండ్ వరకు 90% వరకు ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఇలా సేల్ అని చెప్పి బోర్డులు అవి కూడా పెడతారనమాట. 70%, 80% అలాగా. కానీ మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ కానీ ఏమన్నా బట్టలు మోడల్స్ నచ్చినవి తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ వీక్ మనం వచ్చి చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. రేట్లో ఎంత తగ్గించారు, ఎంత పర్సంటేజ్ తగ్గించారు అనేది. ఈ టైంలో మంచి మంచి కలెక్షన్సే దొరుకుతాయి మనకి. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. కానీ చిన్నపిల్లలకైతే బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే పెద్దగా యూజ్ అనిపించలేదు, ఏమీ తీసుకోలేదు. అందుకని ఊరికే అలాగా చూసి అక్కడ పెట్టేశాము. అక్కడి నుంచి మళ్ళీ వేరే షాప్లోకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా కొన్ని చూసాము డ్రెస్సెస్ అవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ అయితే నాకు నచ్చింది కానీ అది తీసుకోలేదు. మా అమ్మాయికి అయితే అది నచ్చలేదన్నమాట. అందుకని ఇంకా ఫైనల్గా రిజార్ట్లో ట్రై చేద్దామని రిజార్ట్లోకి వెళ్ళాము. రిజార్ట్లో అయితే కొంచెం మన ఇండియన్ ట్రెడిషనల్కి సూట్ అయ్యేలాగా కొన్ని ఫ్రాక్స్, కొన్ని మోడల్స్ అవి బాగానే ఉంటాయి. అందుకని ఆ షాప్లోకి అయితే వచ్చాము. ఫైనల్గా అయితే మేము అనుకున్న మోడల్లో అనుకున్నట్టుగా ఒక టాప్ అయితే దొరికింది. సో అది తీసేసుకొని ఇంకా ఆ షాప్లో నుంచి రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక షాప్లోకి వెళ్ళాము, బియోద్రంకా అని. ఇది పోలాండ్లో, యూరోప్లో చాలా కంట్రీస్లో ఈ షాప్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎక్కువగా గ్రాసరీ రిలేటెడ్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి. మేము కూడా వీక్లీ గ్రాసరీస్ అన్నీ ఈ షాప్లోనే తీసుకుంటాము. పాలు, పెరుగు, అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీ బన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ క్రోసాన్స్ అవి కూడా ఉన్నాయి. క్రోసాన్స్ మా అమ్మాయికి అవి కావాలని తను అవి తీసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని బన్స్ అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ డోనట్లు అవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ట్రేలు కూడా ఖాళీ అయిపోయాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతూ ఉంటారు, అలా ఖాళీ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ డోనట్స్ అన్నవి. ఇక్కడ మేము షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. చూసారు కదా, చాలా చీకటి అయిపోయింది. మేము రిటర్న్ అయిపోయే టైంకి మేము ఇంటికి వెళ్ళేసరికి మా వారైతే మా కోసం ఇలాగ స్వీట్ అయితే చేసి పెట్టారు. ఈ నెలలో ఇదేనమాట ఫస్ట్ టైం ఆయన మా కోసం బయటికి వెళ్ళి వచ్చేసరికి స్వీట్ చేసి పెట్టడం. ఇప్పుడు అడుగుదాము ఏం చేస్తున్నారు.
ఇప్పుడు స్వీట్ని అయితే మేము ఎంజాయ్ చేసేస్తాము. ఇంతకీ మా అమ్మాయి ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకుందో, మేమేం కొన్నామో మీరు కింద కామెంట్లో గెస్ట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.